హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పప్పుచారు చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను పప్పుచారు కోసము 70 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. ఈ 70 గ్రాముల కందిపప్పు ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఆ తర్వాత ఒక మీడియం సైజు పెద్దలపాయ బారుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకుందాం, 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇంకా తర్వాత ములక్కాయ తీసుకుని మనం కట్ చేసుకుందాం ముక్కలుగా. చింతపండు నానబెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మనం బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటినన్నిటిని పక్కన పెట్టేసుకొని పప్పు ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనము కడిగి పెట్టుకున్న పప్పుని మన కుక్కర్ మూత పెట్టి ఇంకా ఇలా 5 విజిల్స్ వచ్చే వరకు మనము పప్పుని ఉడికించుకుందాం. 5 విజిల్స్కి మనకి పప్పు అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇంకా ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని మనము ఈ పప్పుని మనం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం. ఇక ఇలా పప్పుని మనం మెత్తగా మెదుపుకున్న తర్వాత మెదుపుకున్న పప్పులో మనం ముందుగా కట్ చేసుకున్న పెద్దలపాయ ముక్కలు, ఇంకా ఆ తర్వాత ములక్కాయ ముక్కలు మాత్రం పప్పుచారుకి కరెక్ట్గా వేసేయండి, చాలా రుచిగా వచ్చింది. ఇంకా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అనేది యాడ్ చేసుకొని ఇంకా వీటితో పాటు మనం పప్పుచారులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. పప్పుచారు పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ మనం 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. తర్వాత ఒకసారి చూసుకొని మనము కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకో 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. వీటితో పాటు ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనము ఈ పప్పుచారుని మరిగించుకుందాం. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుచారుని మరిగించుకుందాం. పప్పుచారు పల్చగా ఉంటేనే బాగుంటుందండి. సాంబార్ అయితే చిక్కగా ఉండాలి. పప్పుచారులో ముక్కలు ఎక్కువ అవసరం ఉండదండి, ములక్కాయ వేసుకుంటే చాలు. కొంతమంది అయితే టమాటా ముక్కలు కూడా వేసుకోరండి. అదే సాంబార్లో అయితే అన్ని ముక్కలు వేసుకొని మనం చిక్కగా కాచుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మనకి పప్పుచారు కాచిన తర్వాత మనం ములక్కాయ మరీ మెత్తగా లేకుండా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి ఇంకా మనము చింతపండు రసం తగినంత యాడ్ చేసుకుని మనము ఒక 5 నిమిషాలు అనేది ఇలా మరిగించుకుందాము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా 5 నిమిషాల తర్వాత మనము కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం. బెల్లం ముక్క వేయటం వల్ల రుచి పెరుగుతుంది, పులుపు కొంచెం తగ్గుతుంది, తీపి రాదండి. ఇంకా తర్వాత మనము పప్పుచారు కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకొని 1 నిమిషం మనము ఇలా మరిగించుకున్న తర్వాత ఇంకా దీన్ని మరిగిన పప్పుచారుని పక్కన పెట్టుకొని పోపు కోసం మనము ఇంకా ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూకుడు పెట్టి మూకుడు వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేవి కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకొని ఇక్కడ ఇంగువ అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల రుచి మరింత పెరుగుతుంది కమ్మగా. ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం వేగిన తర్వాత మనము కాచి పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత లాస్ట్లో వచ్చి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సులభంగా పప్పుచారు ఇలా కాచుకొని మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.